ఈరోజు ఆదోనిలో ఎంసీహెచ్ హాస్పిటల్ తల్లి పిల్లల ఆసుపత్రిలో హాస్పిటల్ అభివృద్ధి ఎలా చేయాలా అన్న అంశం మీద ఒక సమావేశాన్ని నిర్వహించాం. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి గైనకాలజిస్టులు, మిగతా డాక్టర్లు, అలాగే కొత్తగా నామినేట్ అయినటువంటి సభ్యులు, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కలిపి ఈరోజు ఈ హాస్పిటల్ అభివృద్ధి ఎలా చేయాలన్న విషయాన్ని చర్చించాం. సుదీర్ఘంగా 2 గంటల పాటు కూర్చున్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు కూడా ఈ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు. నెలకు 450 డెలివరీలు అవుతాయి. ఇక్కడ సంవత్సరానికి సుమారుగా 5000 డెలివరీలు అవుతాయి. మీరు తమాషా చెప్పాలంటే ఇది 50 పడకల ఆసుపత్రి. 50 పడకల ఆసుపత్రి అప్పట్లో నరేంద్ర మోదీ గారి సహకారంతో, ఆయన కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టాము. ఇక్కడ 5000 డెలివరీలు అవుతున్నాయి, 50 పడకలు. కర్నూలులో తల్లి పిల్లల హాస్పిటల్లో 8000 డెలివరీలు అవుతాయి. కానీ అక్కడ ఎన్ని బెడ్లు అంటే 150 బెడ్లు. మనకు లోడ్ ఎక్కువ, ఉన్నటువంటి వసతులు తక్కువ. దీన్ని మరింత బాగా చేయాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత బాగా సర్వీస్ చేయాలి. ఇన్ని రోజుకు నెలకు 450 డెలివరీలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఎమర్జెన్సీలని బయటికి పంపించాలా, కర్నూలుకు పంపించేయాలా, ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈరోజు సమావేశంలో తీర్మానం చేశాం. 50 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా మారిస్తే అన్ని సదుపాయాలు వస్తాయని మనం ప్రభుత్వానికి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను. నేను మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం చెప్పాను. 50 పడకల్ని 100 పడకలు చేయండి అని. ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యేకంగా ఉత్తరం రాస్తాను. రేపే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. దాంతోపాటుగా మరికొన్ని లోకల్గా ఉన్న సమస్యలు కూడా చూసాము మేము. ఈ హాస్పిటల్కి వెనక వైపున చికెన్ కొట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, చేపలు అమ్మేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి వల్ల కూడా ఈ హాస్పిటల్ గోడకు ఆనుకునే ఉంటారు వాళ్ళు. దానివల్ల కుక్కలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కుక్కలు ఎక్కువగా వచ్చి అవన్నీ ఆ పడేసిన వ్యర్థాలు తినడము, వాటి కోసం వస్తాయి. పొరపాటున అవి హాస్పిటల్లో కూడా తిరుగుతున్నాయి అని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న బిడ్డలు ఉంటారు, డెలివరీలు అయి ఉంటాయి, తల్లులు ఉంటాయి. పొరపాటున ఆ కుక్కలు ఏమన్నా వచ్చి పేషెంట్ల మీద పడితేనో, ఆ చిన్న బిడ్డల మీద పడితే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చికెన్ కొట్లు వాళ్ళు కూడా రోడ్డును 10 అడుగులు ఆక్రమించుకొని ఉన్నారు అని ఇప్పుడే ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. వెంటనే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు బతకండి, సంతోషంగా ఉండి, కానీ రోడ్డును ఆక్రమించుకోవద్దు, వ్యర్థాలను బయటపడేయొద్దు, కుక్కలు వచ్చే పరిస్థితి క్రియేట్ చేయొద్దు. లేకపోతే తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ చేపలు అమ్మేవాళ్ళు అక్కడ చేపలు అమ్మడానికి వీలు లేదు, ఇంకెక్కడన్నా వేరే చోట పెట్టుకొని అమ్ముకోండి. దానివల్ల కుక్కలు వచ్చి హాస్పిటల్లోకి వస్తే, ఇప్పుడు ఈ ఊరికి తల్లి పిల్లల హాస్పిటల్ ముఖ్యమా, చికెన్ కొట్లు చేపల కొట్లు ముఖ్యమా? ఇది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు ఇంత కూర్చొని ఇక్కడ ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే మనం పట్టించుకోకుండా ఊరిలో అందరూ సహకరించకపోతే ఎలాగా? ఇది కూడా కుదరదు. అందువల్లనే వాళ్ళని వెంటనే సరిచేసుకోవాల్సిందిగా కోరుతాను. ఆఫీసర్లను కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా చెప్తాను. అదే ముందు వైపున టెంకాయలు అమ్ముకునే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మొత్తం. ఆ టెంకాయలు అమ్ముకునే ప్లేస్ పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సిన ప్లేస్ అది. ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి వెహికల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు పెట్టుకోవడం, కానీ మోటార్ సైకిల్ పెట్టుకోవాల్సి వస్తే లేదా అంబులెన్స్లు వస్తే పెట్టుకోవాల్సిన ప్లేస్ అది. దాన్ని టెంకాయలు అమ్మడానికి వాడేసుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఏంటి? హాస్పిటల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని మనం చెప్పాం. ఇక్కడ పూర్తి కాని కేసుల్ని రెఫర్ చేయాల్సి వస్తే కర్నూలు పోవడానికి భయపడతా ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి 2 గంటలు ప్రయాణం చేయడానికి వీలుగా అంబులెన్స్ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయాలని అనుకున్నాం. నేను ఆఫీసర్లకు చెప్తా ఉన్నాను, అంబులెన్స్లన్నీ క్రాస్ చెక్ చేసి వాళ్ళ కాస్ట్ కూడా వాళ్ళు తీసుకెళ్లే డబ్బులు కూడా తక్కువ ఉండేలాగా చూసి రెఫరల్ కోసం కర్నూలుకి వెళ్ళడానికి సురక్షితంగా ఉండడానికి వీలుగా దాని ఏర్పాట్లు చేయమని చెప్తా ఉన్నాను. కలెక్టర్ గారికి కూడా నేను ఉత్తరం రాస్తా ఉన్నా ఈరోజు.
108 సర్వీసెస్ ఎఫెక్టివ్గా వాడి మన కనీసం 5 వెహికల్స్ ఎమర్జెన్సీల్లో 5 108 వెహికల్స్ ఉండాలా అని మనం రాస్తా ఉన్నాం. అలాగే హాస్పిటల్లో పేషెంట్లకు డబ్బులు పే చేయాల్సినటువంటి భోజనానికి సంబంధించిన ఖర్చులు పెండింగ్ ఉన్నాయంటున్నారు, దానికి కూడా ఒక లెటర్ రాస్తా ఉన్నాను. అలాగే ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్లో ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్లో ఉండడం వల్ల సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ లేదు, కొన్నిసార్లు ఇబ్బంది అవుతూ ఉంది, సిలిండర్లో ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది అంటున్నారు. దాన్ని ఇది కరోనా సమయంలో అప్పట్లో నరేంద్ర మోదీ గారు నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి ఆక్సిజన్ ప్లాంట్, అది మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నట్టుంది. దాన్ని కూడా వెంటనే రిపేర్ చేయమని నేను ఉత్తరం రాస్తాను, దాని ఏర్పాట్లు కూడా నేను చేస్తాను. అలాగే 102 సర్వీసెస్ అంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటారు, డెలివరీ అయిపోయిన తర్వాత తల్లి బిడ్డల్ని ఇంటి వరకు క్షేమంగా పంపించేటువంటి వెహికల్స్, వీటినైనా ఎమర్జెన్సీ కోసం ఎమర్జెన్సీలో మనము అంబులెన్స్ లాగా వాడుకోవచ్చా అని కూడా ఒక లెటర్ రాస్తా ఉన్నాము. అలాగే సర్జికల్ మెటీరియల్స్, గ్లౌజులు అయితేనేమి, మిగతా వాటి గ్లౌజ్లో కాటన్సో లేకపోతే ఇంజెక్షన్సో లాంటివన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి కొరత వచ్చేలాగా ఉంది అప్పుడప్పుడు అని అంటున్నారు. ఎక్కువ మెటీరియల్ పంపించండి అని డిఎంహెచ్ఓ గారికి కూడా ఉత్తరం రాస్తా ఉన్నాను. ఇప్పుడు పంపిస్తున్నారు కంటే 2 ఎక్కువ పంపించండి, కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని కూడా ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా వెంటనే నేను లెటర్లు రాసి కన్సర్న్ ఆఫీసర్లకు పంపిస్తాను. మేడం గారు సహకరిస్తారు, మేడం వాళ్ళందరూ కూడా సహకరిస్తారు, ఆఫీసర్లు కూడా చేస్తారు. ఇటువంటి సమావేశాలు ఈ హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామందిలో అపవాదు ఉంది, 2 గంటల తర్వాత ఇక్కడ పేషెంట్లను తీసుకోరు అన్నది చెప్తున్నారు. అది అబద్ధం. 2 గంటల తర్వాత ఇక్కడ సర్వీసులు ఈ 3-4 నెలల్లో బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసి ఉన్నాం. ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా తీసాం మేము. పొద్దున 8 గంటల నుంచి 2 గంటల వరకు ఎన్ని సర్జరీలు చేశాం, ఎన్ని డెలివరీలు చేశాం, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఎన్ని చేశాం, రాత్రి 8 గంటల నుంచి పొద్దున 8 గంటల వరకు కూడా ఎన్ని సర్జరీలు చేశాము అనే లిస్టు కూడా తీసాం. సాటిస్ఫాక్టరీగా ఉంది. పొద్దున ఎన్ని అవుతున్నాయో రాత్రి కూడా అన్నే డెలివరీలు అవుతున్నాయి, అంతకంటే ఎక్కువ డెలివరీలు అవుతూ ఉన్నాయి. కానీ జనాల మైండ్లో ఒకప్పుడు ఇప్పుడో వాళ్ళ మైండ్లో ఉండిపోయినట్టుంది, 2 గంటల తర్వాత ఇక్కడ డాక్టర్లు ఉండరు అనేది మైండ్లో ఉండిపోయినట్టుంది. దయచేసి అవన్నీ కూడా మారిపోయి డెఫినెట్గా డాక్టర్లు ఎక్కడన్నా మీరు ప్రైవేట్ హాస్పిటల్